వెజిటేబుల్ పలావ్లో మనం కొంచెం బిర్యానీ రైస్, కొంచెం జీలకర్ర మసాలా బియ్యం తీసుకున్న టేస్ట్ బాగుంటుంది. మొత్తం అదే వేయకపోయినా మిక్సింగ్ చేసినా కూడా బాగుంటుంది. ఇది బిర్యానీ స్పైసెస్ అండి. ఇందులో ఇవి బిర్యానీలో వేయవలసిన పదార్థాలు. నాకు పేర్లు తెలియదు కాబట్టి ఆడవాళ్ళకి తెలుసు కాబట్టి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి తెలుసండి అందుకని చెప్తున్నాను. తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా. తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఈ విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. మరి ఎక్కువ మాన్యం రాదండి, ఎక్కువ మాన్యా కూడా టేస్ట్ సరిగా రాదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ పెట్టినా చాలు, టేస్ట్ బాగుంటుంది. మీ కర్రీలో కానీ బిర్యానీలో కానీ ఈ ఆనియన్స్ ఏనండి. అందరూ చెప్తుంటే నేను ఫస్ట్ ఏమనుకున్నాను కానీ తర్వాత టమాటాలు వేసి ఈ విధంగా బాగా కలిపెట్టానండి నీట్గా. చూడండి ఆనియన్స్ కూడా ఎంత బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. తర్వాత క్యారెట్లు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ముందుగా మేము కోసి పెట్టుకున్నామండి. అంటే ప్రతి వీడియోలో కావాల్సిన పదార్థాలు ఇవి అవి అని చెప్పకుండా డైరెక్ట్గా వేసేసి చెప్తా ఉన్నాం. మీరు వీడియోని పాస్ చేసైనా ఒకసారైనా మళ్ళీ చూసుకోవచ్చండి స్లో మోషన్లో. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బీన్స్ అండి. బీన్స్ వేసుకొని ఇలా కలుగుతూనే ఉండాలి. ఆ బీన్స్ కూడా కొంచెం ఉడికేంత వరకు. వెజిటేబుల్ పలావ్లో మనం ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే కొంచెం అండి, మరీ ఎక్కువ కాదండి, అంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అంటే ఆనియన్స్తో పాటు మిగతా వెజిటేబుల్స్ కూడా వేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటుంది. మిక్సీలో వేసుకున్న మసాలాని ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో వేసేది. తర్వాత మిరపొడి తగినంత. తర్వాత ఆచి ధనియాల పొడి మేము వాడేది, ఎందుకంటే మార్కెట్లో మాకు అదే పెట్టదు కాబట్టి. చికెన్ మసాలా అంటే మసాలా ఉందండి. చికెన్ మసాలా చూపించలేదు, ఎందుకంటే కొంతమంది వెజ్ ఉంటారు కదా. తగినంత ఉప్పు, ఈ ఉప్పు అయినా వేసుకోండి, టేస్ట్ రావాలంటే. తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఇది శుభ్రంగా కూడా కడిగామండి. నానబెట్టుకోవడం శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెడితే బాగుంటుంది. సింపుల్ అండి వెజిటేబుల్ బిర్యానీ. కాకపోతే కాయగూరలు తరుక్కోవడంలోనే ప్రాసెస్ ఉంది, అంతేగాని ఒక 15 నిమిషాలు. భార్యాభర్తలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. సగం కాయలు భార్య కోసినా, సగం కాయలు భర్త కోసినా తర్వాత కలిపెట్టేసి కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది. తర్వాత క్యారేజీలు కట్టుకొని వెళ్ళిపోవచ్చు. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు తక్కువ అయితే మేము ఉప్పు వేసుకొని పెట్టామండి. ఇంకా దీని మీద మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు కానీ బాగా ఉడికిస్తే వెజిటేబుల్ పలావ్ రెడీ. ఆ ఫోటో కూడా పెడతానండి లాస్ట్లో. వెజిటేబుల్ పలావ్ రెడీ అండి. రెడీ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని మీద గార్నిష్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా వేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఇంతేనండి, చాలా సింపుల్ వెజిటేబుల్ పలావ్.